అయితే త్వరలోనే అక్కినేని ఫ్యామిలీకి వారసుడు రాబోతున్నారట. అయితే దీనిపైన బ్యాడ్‌గా ట్రోల్స్, కామెంట్స్ వస్తూ ఉన్నాయి నాగార్జున పైన. అయితే శోభిత ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి నాగార్జున పైన బ్యాడ్‌గా ఇలా న్యూస్ వైరల్ అవ్వడంతో ఎమోషనల్ అయితూ వచ్చేసారు అమల. వారిద్దరి బాండింగ్ గురించి మీకేం తెలుసు? ఎక్కడికి తీసుకెళ్ళినా వారిద్దరూ తిరుగుతారు అంటే ఒక తండ్రి కూతురికి ఎలాగైతే ప్రొటెక్షన్ ఇస్తారో అలా నా హస్బెండ్ తన కోడల్ని ఒక కూతురులాగా చూసుకుంటూ వచ్చేస్తారు. అందుకోసమే శోభితతో ఉంటూ తన కేరింగ్ చూసుకుంటూ ఉంటారు. అదంతా పక్కన పెట్టేసి ఇలా ట్రోల్స్ చేయడం చాలా రాంగ్ అనేసి ఎమోషనల్ అయితే వచ్చేసారు అమల. ఇక అతను అలాంటి వారు కాదు. శోభిత పెళ్ళై 4-5 నెలలు కూడా కాకముందే ప్రెగ్నెన్సీ వచ్చిందని ఇలా అయితే బ్యాడ్‌గా ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే సమంత, నాగచైతన్య మధ్యలో అప్పుడు సమంత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేద్దామని చెప్పాక కూడా ఇప్పుడే ఎందుకులే అని అప్పుడు మేమే ఆపాము. కానీ శోభిత విషయంలో ఇప్పుడు అలా చేయలేదు. అందుకోసమే ఇక వారిద్దరూ ప్లానింగ్ చేసుకొని ప్రెగ్నెన్సీని అయితే ముందుగానే ప్లానింగ్ చేసుకున్నారు. ఇక ఎన్ని రోజులని వెయిట్ చేస్తామనే విధంగా ఒప్పుకున్నాము. వారు ప్లానింగ్ చేసుకున్నారు. అంతేకాని